హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. సో, మనకు దసరా సెలవులనైతే మనకు డేట్‌ని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సో, ఎప్పటినుంచి ఈ యొక్క దసరా సెలవులనేది విద్యార్థులకు ఇవ్వబోతున్నారు. సో, ఈ యొక్క డేట్ అనేది ఏంటి క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి స్టూడెంట్స్ సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్సు, కాలేజీలకు ప్రభుత్వ మరియు ప్రైవేటు యాజమాన్యాలకు సంబంధించినటువంటి స్కూల్సు, కాలేజీలన్నిటికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మనకు ఈ యొక్క దసరా సెలవులనైతే ప్రకటించిందండి. ఈ దసరా సెలవులనేటివి మనకు ఎప్పటినుంచి ఇవ్వబోతున్నారు? ఏంటి కథ అనే దానికి సంబంధించి మనం క్లారిటీగా చూస్తే, ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ అక్టోబర్ 4 తారీఖు నుంచి ఈ యొక్క దసరా సెలవులనైతే తొలుత ప్రకటించారండి. సో, 4 తారీఖు నుంచి దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మనకు 4 తేదీని ఇచ్చినప్పుడు చాలామంది ఈ యొక్క ఎవరైతే విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, అలాగే మనకు టీచర్స్ కావచ్చు, చాలామంది ప్రభుత్వానికైతే కొన్ని వినతులు సమర్పించారండి. సో, ఏమని చెప్పారంటే, అక్టోబర్ 2న గాంధీ జయంతి వస్తుంది. సో, మళ్ళీ 3వ తేదీ ఒక్కరోజు బడుంటుంది. సో, తర్వాత మనకు మళ్ళీ 4 తారీఖున సెలవైతే ఉంటుంది. సో, ఒక్కరోజు సెలవెందుకు? అదేదో 3 తారీఖు కూడా మనకు హాలిడే ఇవ్వచ్చు కదా! అని చెప్పేసి చాలామంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు సమర్పించిన పిమ్మట మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి కొంచెం వాళ్ళకి చేసిందనమాట. సో, వాళ్ళు చేసినటువంటి వినతులన్నిటిని కూడా తీసుకొని మనకొక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో, దానికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే, మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2 తారీఖున మనకు గాంధీ జయంతి అయితే ఉంటుంది. సో, ఆ రోజు ఎలాగో సెలవు కాబట్టి, తర్వాత వచ్చే 3 తారీఖు నుంచి మనకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయితే ప్రకటించారు. ఉపాధ్యాయులు పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని, అక్టోబర్ 13 వరకు ఈ యొక్క సెలవులు ఉంటాయని పాఠశాల విద్యపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని, 14న పేరెంట్స్ డే, టీచర్స్ మీటింగ్స్ నిర్వహించాలని ఆదేశించారు. స్కూళ్లను ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. సో, ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. సో, మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 3 తారీఖు అంటే 2 తారీఖు ఎలాగో సెలవు అనమాట. సో, దాన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. 3 తారీఖు నుంచి మనకు సెలవులు ఉంటాయి. 13 తారీఖు వరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు ఎయిడెడ్ స్కూల్స్‌లో కూడా మనకు సెలవులు అయితే ఇచ్చారనమాట. సో, ఈ యొక్క సెలవులకు సంబంధించి మీకు అప్డేట్ గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా మీరు మన ఛానెల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.